అందరికీ నమస్కారం. నేను డాక్టర్ స్పందన, ఐ స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్స్, ఎల్లారెడ్డిపేట. ఈరోజు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? దానికి ఉన్న ట్రీట్మెంట్ విధానాలేంటో తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కంటి వెనుక భాగంలో ఉండే రెటీనాలో ఉన్న రక్తనాళాలకు వచ్చే వ్యాధిని డయాబెటిస్ రెటినోపతి అంటారు. వీటి లక్షణాలు: మొదటి దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ చూపు తగ్గడం, మసకబారడం, కంట్లో నల్లటి బిందువులు తేలియాడడం, అలాగే లైట్ ఫ్లాషెస్ రావడం, కంటిలో ఒక పక్క భాగం కర్టెన్ లాగా కప్పబడినట్టు అనిపించడం, తర్వాత పూర్తిగా చూపు కోల్పోవడం జరగవచ్చు. ఎవరికి ఇది ఎక్కువ ప్రమాదం? షుగర్ ఎక్కువ సంవత్సరాల నుండి ఉన్న వారికి, అంటే టైప్ 1 డయాబెటిస్ అయితే 10 నుండి 20 సంవత్సరాలు, టైప్ 2 డయాబెటిస్ అయితే షుగర్ వ్యాధి నిర్ధారణ సమయానికి వారికి డయాబెటిక్ రెటినోపతి ఉండవచ్చు. అలాగే షుగర్ తో పాటు కొలెస్ట్రాల్, రక్తపోటు అధికంగా ఉన్నవాళ్ళు, షుగర్స్ అనేటివి కంట్రోల్లో లేని వారికి, స్మోకింగ్ అలవాటు ఉన్న వారికి, అలాగే షుగర్ ఉండి ప్రెగ్నెంట్ అయిన ఆడవారికి. వీటిలో దశలు: మొదటి దశ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, అంటే చిన్న చిన్న రక్తస్రావాలు అవడం లాంటివి జరుగుతాయి. ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే నరం పైన కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. ఇవి చాలా సులభంగా చిట్లే అవకాశం ఉంటుంది. చిట్లినప్పుడు పెద్దగా రక్తస్రావం అవ్వడం, చూపు కోల్పోవడం, నరం ఊడిపోవడం లాంటి ప్రమాదాలు జరగవచ్చు. మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్: కంటికి లేజర్ చేయడం, కంటి లోపల ఇంజెక్షన్ చేయడం, అలాగే కంటికి నరం ఆపరేషన్ చేయడం అంటే విట్రెక్టమీ చేయడం. మనకున్న 3 పద్ధతులు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, అంటే ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ క్రమం తప్పకుండా వాడడం. ప్రతి 6 నెలలకి చూపు బాగున్నా కూడా రెటీనా పరీక్ష చేయాలి. చూపు మసకబారాకే కంటి పరీక్షకు వస్తాను అనుకోవడం ఒక అపోహ. మీరు కనుక షుగర్ పేషెంట్ అయితే వెంటనే మీ రెటీనా చెకప్ కోసం అశ్విని హాస్పిటల్ ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.